మీడియా వైప్ ఐ థింక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్స్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ నాకు అమ్మవారి విగ్రహం కూడా ఇచ్చారు ఇవాళ. ఇంటికి అమ్మవారు వచ్చింది, లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి గారు, బీ రెడీ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన కథలో ఒక చిన్న కథని, ఒక బుజ్జి కథని ఒక పెద్ద క్యాన్వస్లో చక్కగా మీకోసం ఎడిట్ చేసి ముద్దుగా 3 years తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మనందరి కోసం మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఒక మంచి కథతో వస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ లవ్, ఎవ్రీథింగ్ ఫర్ యూ. యూ డిజర్వ్ ఇట్. యూర్ ద నైసెస్ట్ పర్సన్ ఐవ్ కమ్ అక్రాస్. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి సార్, నిజంగా ఈరోజు నాకు ఆ ట్యాగ్ వచ్చిందంటే అది మీ వల్లే. వైరల్ వయ్యారి జూ, మీరు వైరల్, నేను వయ్యారిని. అంటే ఒక సాధారణంగా మామూలుగా ఒక సాంగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోతారు అనుకుంటారండి చాలామంది. కానీ మీరు ఆ పాట వచ్చి బయటకు వచ్చి ఆ ఫాంట్ ఎలా ఉండాలి, ఆ స్టెప్ ఎలా ఉండాలి, సెట్కి వచ్చి సాంగ్ షూట్ జరిగేటప్పుడు వచ్చి మా అందరికి ఒక గ్లూకోజ్ ఇచ్చి, సార్ ఇట్స్ దట్ ఈస్ వై యు ఆర్ the rock star, so thank you so much for this song and for a lot of things. And Sendil sir, మీరు నా మెంటర్, నా కౌన్సిలర్, నా అంటే మీతో నాకు ఐ థింక్ జీవితంలో ఏ మనిషికి ఏ బాధ ఉన్నా మీతో 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు చల్లగా అయిపోతారు. అది మీకు ఒక డివైన్ ఆరా ఉంది మీ చుట్టూ. నో, వెరీ ట్రూ సార్. కానీ అది ఇప్పుడు సినిమా లాస్ట్ డే కూడా ఐ రిమెంబర్ దట్ ఐ లెఫ్ట్ అండ్ ఐ లుక్డ్ ఎట్ యూ అగైన్. ఎందుకంటే ఐ రియలీ మిస్ యూ అలాట్స్. ఐ మిస్ యూ ద మోస్ట్ ఆనెస్ట్లీ. అండ్ మీరు ఎన్ని కష్టాలున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఈ సినిమా కోసం నాకు తెలుసు సార్. సో ఐ రియలీ హోప్, లైక్ నేను చిన్నదాన్ని బ్లెస్ యూ అనలేను, బట్ గాడ్స్ ఆల్వేస్ విత్ యూ అంతే. జెనీలియా మ్యామ్, హహా అని హాసినిగా హాయిగా మా గుండెల్లో సెటిల్ అయిన మీరు మళ్ళీ వస్తున్నారు. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ ఆ ఫిల్మ్. అంటే ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ అయిపోయింది మ్యామ్. నేను నా ఫస్ట్ కన్నడ సినిమా చేసినప్పుడు మై బ్రీఫ్ వాజ్ జెనీలియా. సో దట్ ఈస్ స్టిల్ టుడే సో మెనీ హీరోయిన్స్ బ్రీఫ్. you're a brand that you've created in Telugu cinema and cinema fully. And thank you for being so warm to me. Enta baa chuskoni, endukante nenu first pelli sandar appudu shoot chestuna aa time lo nuvu meer makeup nunchi you literally helped me groom myself. Thank you so much ma'am. Nobody would do that. And Kiriti garu, ma hero, ఐ థింక్ ఎవరైనా మామూలుగా చదువుకుంటే పాస్ అవ్వడానికి చదువుకుంటారు, బట్ ఐ థింక్ మీరు డిస్టింక్షన్ తెయ్యాలనే చదువుకున్నారు. యూ లిటరలీ ఐ థింక్ సినిమా తప్ప వేరే ధ్యాస ఆశ ఏమీ లేదు. దట్ ఈస్ యువర్ డెడికేషన్. అండ్ అది నేను చెప్పక్కర్లేదు, అది మీరే చూస్తున్నారు. బహుశా నేను భయపడినప్పుడు కూడా కొన్ని స్టెప్పులు వేయడానికి నాకు ఉత్సాహం ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ I think we're all going to welcome a star this July 18th. And alage perna prati okarlu, Peter Master, I was there in one shot, but I realized you're a very risky man. You're very cool master, and your work is just mind blowing. And I hope to do action sometime, sir. Revant Master, సీరియస్లీ మాస్టర్, లేదు నిజంగా మాస్టర్, ఐ హ్యావ్ టు టెల్ యూ, మీ అంటే శేఖర్ మాస్టర్ స్కూల్ నుంచి వచ్చిందాన్ని నేను. అండ్ మీరు కూడా శేఖర్ మాస్టర్ అసిస్ట్ చేస్తూ వచ్చారు. మీ బాడీ లాంగ్వేజ్ అంటే మేల్ బాడీ లాంగ్వేజ్, ఫీమేల్ అంటే ఫీమేల్ బాడీ లాంగ్వేజ్, స్టెప్స్, మీ కట్టింగ్, మీ ఎడిట్ సెన్స్, ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. నిజంగా చాలా సాంగ్స్, చాలా సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్.
అండ్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ మన ఇండస్ట్రీకి మీరు వచ్చారని. థ్యాంక్ యూ. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి మా సినిమా జూనియర్ ఇదే July 18th రిలీజ్ అవుతుంది. మా వైపు నుంచి ఒక మంచి కథ చెప్పే ప్రయత్నం మళ్ళీ. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల కాసేపు మీ లీల మేము చూడబోతున్నాము, బట్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక 5 minutes మాత్రమే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ లీలా అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ థియేటర్స్ ఆన్ July 18th. తన పాట తన బీటు 10 కాలాల పాటు జనరేషన్స్ గుర్తుంచుకునేలాగా చేస్తున్నారంటే దట్ ఈస్ ఆర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఒక్కొక్క ఎడిషన్ చూస్తూ ఉంటే శ్రీలీల, జెన్నీ, రవిచంద్రన్ గారు, the cast was going bigger and bigger. Then the crew, Devi doing the music, Sendil doing the cinematography, Peter Haynes, ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా ఉంటే ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రూని ఎలా పెడతామో అలా పెట్టుకుంటా తీసుకెళ్లారు. అది చిన్న సినిమాలైనా పెద్ద సినిమా చేశారు. అంటే పెద్ద సినిమా అంటే అదేదో బడ్జెట్ దీని గురించి అని కాదు. ఈరోజు 1000+ స్క్రీన్స్తో రిలీజ్ అవుతుంది సినిమా దట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి ఈ సినిమా మేము చూడాలి, ఫస్ట్ డేనో ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అది ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్కి వచ్చి 1000 స్క్రీన్స్లో రిలీజ్ అవుద్ది. సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చిన సాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. Jenny, you're frozen in time, man. What, like, how many years? ఎన్ని సంవత్సరాలు అయింది జెనీలియా అలాగే ఉంది, యూనో, సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్. అండ్ సెంథిల్ హ్యాస్ ప్రామిస్డ్ ఈ సినిమాలో కొత్త జెనీలియాని చూస్తారని ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిందే. దేవి హ్యాస్ డన్ ఇట్ టైమ్ అండ్ అగైన్ అండ్ అగైన్. తన పాటతో సినిమాని ఎలివేట్ చేయడం, వైరల్ వయ్యారి, అఫ్ కోర్స్ ఇంక దాని గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎంత వైరల్ అయింది, ఎంత క్రేజ్ తీసుకొచ్చింది. దట్ ఆల్సో జనాల్ని ఇంట్రెస్ట్గా ఫస్ట్ డే చూడాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దట్ సాంగ్ ఈజ్ నాట్ జస్ట్ దట్ సాంగ్, ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దేవి హ్యాస్ అ బిగ్ హ్యాండ్ ఇన్ ఇట్. ఈ క్రేజ్ రావడానికి, ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కంగ్రాచులేషన్స్ దేవి. అంటే సెంధిల్ గురించి నేను ఏమన్నా చెప్తే అదేదో సొంత ఇంట్లో మెంబర్ గురించి డబ్బా కొట్టుకుంటున్నట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ వాట్ హీఈస్. ఎక్సలెంట్ టెక్నీషియన్, నో కాంప్రమైజ్. ఫైనల్గా తను అనుకున్నది వచ్చే వరకు చెప్పడం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. డైరెక్టర్ని కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వడు. హీస్ అ బిగ్ యాసెట్ టు దిస్ ఫిల్మ్. లైక్ ఐ సెడ్, పీటర్ ఈజ్ క్రేజీ మ్యాన్ అని చెప్తాను. అంటే అందరికీ ఓకే అయిపోయినా సరే కూడా ఇంకా బెటర్గా ఏదో చేయాలి అని విపరీతంగా కష్టపడతాడు. వెనక ముందు ఆలోచించడు. కిరీటి, దీస్ 2 people, పీటర్ హెయిన్స్ అండ్ సెంధిల్ కుమార్, వాళ్ళిద్దరూ ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎ బెటర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. అంత క్రిటికల్ పీపుల్ వాళ్ళిద్దరూ నీ గురించి అంత బాగా పొగుడుతున్నారంటే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ విల్ ఎవర్ గెట్. శ్రీలీల గురించి సాయి గారు ఒక విషయం చెప్పారు నాకు. వైరల్ వయ్యారి సాంగ్ అంతా కూడా బాంబేలో మార్నింగ్ మెడికల్ ఎగ్జామ్స్కి అపీర్ అవుతా, ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి నైట్ అంతా డాన్స్ చేసి మళ్ళీ మార్నింగ్ బాంబే వెళ్ళి షీ వాజ్ అటెండింగ్ హర్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, దట్ కైండ్ ఆఫ్ enthusiasm, that kind of passion towards what you want to achieve. I really appreciate that, Srilala. All the best to you. You'll definitely go places, no doubt about it. Radhakrishna, that's one more thing that I've been told. Like, గత 3 సంవత్సరాల నుంచి
తన ఫ్యామిలీని బెంగళూరులో వదిలేసి ఈ సినిమా కోసం ఇక్కడే ఉండి ఈ సినిమా కోసం కష్టపడి ఇంత మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చాడు. దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ విల్ డెఫినెట్లీ ఎర్న్ యూ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఆల్సో ప్లేస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఆల్ ద బెస్ట్ టు యూ. సో జూలై 18న రిలీజ్ అవుతుంది. సెంధిల్ చెప్పినట్టు జూలై 25న కాదు, జూలై 18న రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా సినిమా థియేటర్లో చూడండి. విల్ డెఫినెట్లీ గెట్ యువర్ పైసా వసూల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అడగను ఏం అడగట్లేదు. వాళ్ళు ఏమో అప్డేట్లు అడగమంటున్నారు, నేను అడగనని చెప్తున్నాను. ఓకే, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీస్తారు. ప్రీ రిలీజ్లో మనం కలుద్దాం మళ్ళీ. ఓకే, కానీ త్వరలోనే వచ్చేస్తుంది. మనం అందరం వెయిట్ చేస్తున్నాము. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా అంటే ఎవ్రీబడి. ఓకే, జిమ్కి మాయా నేను వెళ్తున్నాను. కొంచెం చేంజ్ ఉంది కదా. ఓకే, ముందుగా ఈ జూనియర్ గురించి మాట్లాడుకునే ముందు, జూనియర్ మన కిరీటి గారు అయితే ఈ యూనివర్సిటీ వారాహి చలనచిత్రం అనే యూనివర్సిటీకి డీను మా సాయి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ యూనివర్సిటీ నుంచి ఇలాంటి సినిమా వస్తున్నందుకు. మా హెచ్ఓడి రాధాకృష్ణ గారు, అలాగే సెంధిల్ గారు, అలాగే డిఎస్పి గారు, అలా ఆల్ ద హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఇలాంటి ఒక డ్రీమ్ సెటప్లో మేము ఇక ముందు చేస్తామో లేదో తెలియదు కానీ బట్ ఇంతమందిని ఒకే పేజ్ మీదకి తీసుకొచ్చినందుకు ఫస్ట్గా నేను మా జూనియర్ కిరీటి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పేరుకే జూనియర్ అండి, బట్ చాలా విషయాల్లో సీనియర్. డిటర్మినేషన్, డెడికేషన్, హార్డ్ వర్క్, ఇలా ఎన్నో విషయాల్లో చాలా సీనియర్ తను. అంటే ఒక ఏదో పేరుకే తను న్యూ కమర్ కానీ బట్ హీఈస్ వెరీ వెరీ డెడికేటెడ్. అండ్ నేను రాసిస్తున్నా, ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతి సినిమా ఆయన అంత డెడికేషన్తో చేస్తాడు, అదే అవుట్పుట్ వస్తుంది. ఈ సినిమాని చేసినట్టు మీరు కూడా అంతేలాగా సూపర్ హిట్ చేయాలని మాట ఇవ్వండి. ఇస్తున్నారా? ఎస్, జూలై 18th అందరూ దయచేసి మా సినిమాని థియేటర్స్లో చూడండి. అలాగే శ్రీలీల అండ్ జెన్నీలియా మ్యామ్, ఫస్ట్ మీరు సెట్ మీదకి వస్తున్నప్పుడు సీనియర్స్ చాలా కొంచెం షివరింగ్లో ఉండే, బట్ మీరందరూ కూడా యూ ఈస్డ్ ఇట్ అవుట్ ఫర్ అస్. అండ్ ఈవెన్ లీలా సీనియర్ అంటే ఏజ్లో కాదు, ఎక్స్పీరియన్స్లో. యా మ్యామ్, నో సర్టన్లీ యా. సో అట్లా నిజంగా అందరినీ చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు మా ప్రొడ్యూసర్స్. అండ్ ఇలాంటి ప్రొడక్షన్లో, ఇలాంటి సినిమాలో, ఇలాంటి డైరెక్టర్ గారితో మళ్ళీ వర్క్ చేయాలని యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నాతో పాటు చేసిన సత్య అన్న, మన లక్ష్మణ్, సుధాకర్ అందరూ కూడా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఈ సినిమా ఖచ్చితంగా జూలై 18th ఓన్లీ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కాలేజ్లో ఉన్న కల్చరల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుమా గారికి కూడా చాలా థ్యాంక్స్. ఏంటి హెచ్ఆరా? హెచ్ఓడి అండి, హెచ్ఆర్ కదా అది. హలో, ఐ యామ్ స్టూడెంట్. ఓ యు ఆర్ ఆల్సో స్టూడెంట్. ఫైనల్ ఇయర్? ఐ డిడ్ంట్ సీ యు. ఐ జస్ట్ జాయిన్డ్. ఓకే, వెరీ నైస్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చదువుకుంటున్నారు మీరు? నేను ఇలాంటి వాటికి రాకుండా ఉండాలి, ఎలా చదువుకోవాలో చదువుకో. ఇలాంటి వాటికి రాకుండా ఇలాంటి సిచ్యుయేషన్ లో అది జరగదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అలాగే వెళ్ళి మీ పక్కనే కూర్చున్నటువంటి వాళ్ళని వేదిక మీదకి పంపించాలి. అంటే ఎవరంటే కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నటువంటి డైరెక్టర్ అండ్ రీసెంట్గానే ఎయిర్ అనేటువంటి వెబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి డైరెక్టర్, త్వరలోనే మోగ్లీ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్న సందీప్ రాజ్కి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ సందీప్ రాజ్.